ప్రతి ఆదివారం లాగానే 2 వర్తమానాలు కలిగి ఉంటాం. బల్ల విరవట్లేదు ఈరోజు. సాధారణంగా ఇవాంజలికల్ చర్చెస్లో కానీ ఎక్కడైనా కూడా ప్రపంచమంతా కూడా యేసు ప్రభువారి మరణాన్ని నేడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దాంట్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈరోజే యేసు ప్రభు చనిపోయినాడు అన్నట్లుగా ఈ రోజుని ఒక ప్రత్యేకంగా ఎంచుతారు. కానీ ఈరోజే అని మనం చెప్పటానికి మనకేమి బైబిల్లో ఆధారాలు ఏమీ లేవు. ఆరంభ దినాల్లో బైబిల్ పండితులంతా కూర్చొని వారు డిస్కస్ చేసుకొని వారు ఒక రోజును ఏర్పాటు చేశారు. అయితే వారికి వచ్చిన సందేహం ఏంటంటే, ఇది మన అంటే ఈ గ్రీక్ క్యాలెండర్ ప్రకారం, సోలార్ క్యాలెండర్ ప్రకారం వెళ్ళాలా, యూదుల క్యాలెండర్ ప్రకారం వెళ్ళాలా అనేటువంటి సందేహంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, సూర్యుడు భూమి ఈ రెండు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే సంవత్సరానికి 2 సార్లు భూమి సూర్యునికి దగ్గరగా వస్తుంది. దాన్ని ఈక్వినాక్స్ అంటారు. సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఆ వచ్చిన వారంలో ఉన్నటువంటి ఆదివారాన్ని ఈస్టర్గా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దినముగా వారు నిర్ణయించి, దానికి ముందున్న శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా నిర్ణయించారు. అందుకోసం మనకు ప్రతి సంవత్సరం ఒక డేట్లో రాదు. డిసెంబర్ 25 లాగా గుడ్ ఫ్రైడే అంటే ప్రతి సంవత్సరం ఈరోజు అనేటువంటి ఒక ప్రత్యేకమైన దినం ఉండదు. ముఖ్యంగా మనలాంటి ఇండిపెండెంట్ సహవాసాల్లో మనం దీన్ని ప్రత్యేకంగా ఈరోజే, అది క్రిస్మస్ కానీ లేకపోతే మనం ఎప్పుడు కూడా వీటిని ప్రత్యేకంగా ఏమి జరుపుకోము. అది మనం గమనించేది. చిన్నప్పుడు మాకు గుర్తు, 90s ఎర్లీ 90sలో మందిరం ఉండేది కాదు. గుడ్ ఫ్రైడేకి మందిరం తలుపేసి ఉండేది. ఆ రోజు ఏం కూడికలు జరిగేవి కాదు. దాని తర్వాత చిన్నగా ఏం చేశారంటే, ఇప్పుడు మనకేం మనసు అలవాటైంది. గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచమంతా జరుపుకుని మన ఇంట్లో ఎట్లా కూర్చోవాలా, కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం చేశారు, ఎందుకు ఇది మనమే ప్రార్థన పెట్టుకుందామని చెప్పి ప్రార్థన పెట్టుకొని గుడ్ ఫ్రైడే గురించి కాకుండా మామూలు వర్తమానాలు చెప్పేవాళ్ళు ఆరంభ దినాల్లో. అలా ఆరంభమైంది. తర్వాత ఏం చేశారు, గుడ్ ఫ్రైడేకి సంబంధించిన వర్తమానాలు చెప్పడం ఆరంభించారు. దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, 7 మాటలు అయిపోయింది. ఇక రేపు పొద్దున సెలవులు కూడా వస్తాయేమో. అంటే మనం ఈ విషయాల్లో అటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, ఇటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. వీ షుడ్ నో ద బైబిల్ ప్రకారము మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి. అటు పూర్తిగా లోకంతో కలిసిపోయి ఈరోజు అందరూ నల్లబొట్టు పెట్టుకొని సిలువ వేసుకొని నెత్తిన సిలువ పెట్టుకొని అలా వెళ్ళకూడదు. అట్లని చెప్పి మాకు సంబంధమే లేదు, యేసుప్రభు చనిపోతే మాకేంటి అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే ఈరోజు ఏం చేస్తున్నామంటే, యేసుప్రభు వారి సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే ఈరోజే చనిపోయాడు అన్నట్లు కాదు, కానీ యేసు ప్రభువారు చనిపోయింది మాత్రం వాస్తవం. కానీ యేసు ప్రభువారి మరణం క్రైస్తవ విశ్వాసానికి గొప్ప ఆధారం. యేసు ప్రభువారి మరణం లేకుండా సువార్త అనేది లేదు. మీరు యేసు ప్రభువారి జీవిత చరిత్ర చూస్తే మత్తయి, మార్కు, లూకా వీళ్ళు 4 రాశారు, యోహాను రాశారు. వీరిలో యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేటువంటి విషయాలు మత్తయి రాశాడు, లూకా రాశాడు. మార్కు రాయలేదు, యోహాను రాయలేదు. కానీ ఏ సువార్తికుడు కూడా యేసు ప్రభువారి మరణాన్ని టచ్ చేయకుండా వదిలిపెట్టేంత సాహసం చేయలేదు. యేసు ప్రభువారి జన్మాన్ని టచ్ చేయకుండా వదిలిపెట్టారు, కానీ యేసు ప్రభువారి మరణాన్ని టచ్ చేయకుండా వదిలిపెట్టలేకపోయారు. ఎందుకనంటే యేసు ప్రభువారి మరణం లేకపోతే సువార్త లేదు, సిలువ లేకపోతే సువార్త లేదు. నేటి దినాల్లో వచ్చినటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే, ప్రజలు సువార్త చెప్తున్నారు కానీ సిలువ లేదు సువార్తలో. ప్రజలు సువార్త చెప్తున్నారు కానీ సువార్తలు ఏం లేదు, సిలువ లేదు, పాపము లేదు, ప్రాయశ్చిత్తము లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ లేదు. ఇగో నాకు రోగం వచ్చింది, నేను నమ్ముకున్నాను, నాకు స్వస్థత కలిగింది. నువ్వు కూడా నమ్ముకో, నీకు కూడా స్వస్థత కలుగుతుంది. ఇదిగో నాకు ఈ అవసరం ఉండే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు తీరింది. నువ్వు కూడా నమ్ముకో, తీరిపోతుంది. ఇగో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇగో ఇలా కలిసి వచ్చింది. అక్కడ సిలువ లేదు. సిలువ లేకుండా సువార్త లేదు. ఇది నేటి దినాల్లో ఉన్న గొప్ప ప్రమాదం. ప్రజలు దేవుని గురించి చెప్తామనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే, మేము పాపం గురించి మాట్లాడమండి, మేము నరకము గురించి మాట్లాడమండి,
మేము శిక్ష గురించి మాట్లాడమండి, మేము దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించే చెప్తాం, దేవుడు దాని కొరకే మమ్మల్ని పిలిచాడు. కానీ బైబిల్లో అలా చెప్పలా. మీరు కొత్త నిబంధన లేఖనాలు చూస్తే, ఇప్పుడే చెప్పాను కదా, నలుగురు సువార్థికుల్లో ఏ సువార్థికుడు కూడా యేసు ప్రభువారి సిలువను మిస్ చేసేటువంటి అవకాశము లేదు. 4 సువార్తలో చివరి సువార్త ఏంటి? యోహాను సువార్త. మిగతా 3 సువార్తలు రాయబడినటువంటి ఒక 50 సంవత్సరాల తర్వాత, మోస్ట్ ప్రాబబ్లీ 50 సంవత్సరాల తర్వాత, 50-40 మధ్యలో, మరి ఎగ్జాక్ట్ టైం కోట్ చేయాల్సిన పని లేదు, బట్ మిగతా సువార్తలు రాయబడిన ఒక 40-50 సంవత్సరాల తర్వాత యోహాను రాశాడు. ఆ సిలువ గురించి వాళ్ళందరూ రాసేశారు, మేమెందుకు మళ్ళీ ఇది రాయటం అనుకోలేదు. ఆయన సువార్తలో ఉన్న 22 అధ్యాయాల్లో, 22-21 అమ్మా, 21 అధ్యాయాల్లో 13వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం 19వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారి చివరి రోజు రాత్రిని చూపించాడు. మిగతా వారందరూ యేసు ప్రభువారి మరణాన్ని చూపిస్తూ వచ్చారు, కానీ యోహాను భక్తుడు తన సువార్తలో 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు యేసు ప్రభువారు అప్పగింపబడిన రాత్రి ఏం జరిగిందో చాలా డీటెయిల్డ్గా రాసిపెట్టాడు. యేసు ప్రభువారు పాదములు కడగటం, ఆయన అరెస్ట్ చేయబడటం, ఆయన ప్రార్థన, యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడినటువంటి సంగతులు, వీటన్నిటిని కూడా అంటే నేనేం చెప్తున్నానంటే, సిలువ అనేది ఎంత ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారి మరణం గురించి మనం మాట్లాడుకోకపోతే, యేసు ప్రభువారి మరణం లేకుండా నేను కానీ ఎవరైనా బోధిస్తే ఆ బోధ అది సరైనటువంటి బోధ కాదు. మన పునాది సిలువ మీద కట్టబడాలి. కనుక ఈ ఉదయకాలం నేను 2 వర్తమానాలు, యాక్చువల్గా రాజ్ కుమార్ ఉండాల్సి ఉండే, తన కాలేజీలో వర్క్ ఉండి తను లేడు, కాబట్టి 2 వర్తమానంలో మనం ఏం చూస్తామంటే, మొట్టమొదటి వర్తమానంలో యేసు ప్రభువారి యొక్క సిలువ గురించి చూద్దాం. 2వ వర్తమానంలో మనము మోయవలసిన మన సిలువ గురించి మనము చూద్దాం. కాబట్టి ఈ యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. రండి లేఖన భాగం చదువుకొని మన ధ్యానంలోనికి వెళ్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. తీసారా? రోమీలకు రాయబడినటువంటి పత్రిక, ఎపిజోల్ ఆఫ్ రోమన్స్. గోల్డ్ అన్నయ్యను పిలుపున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని పిల్లలముగా మేము కలిసి మీ మరణము, మీ సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ మహిమాయుక్తమైనటువంటి సన్నివేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు.
మానవ జీవిత చరిత్రను, మానవుని యొక్క గమనాన్ని, మానవుని యొక్క గమ్యాన్ని, మానవుని యొక్క జీవితాన్ని సదాకాలానికి మార్చివేసినటువంటి ఆ అత్యద్భుతమైన ఘట్టమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆ శిలువ మరణము లేకపోతే మాకు నిత్య జీవము లేదు. ఆ శిలువ మరణము లేకపోతే మాకు పాప క్షమాపణ లేదు. ఆ శిలువ మరణము లేకపోతే దేవునితో మాకు సంబంధము లేదు. ఆ శిలువ మరణము లేకపోతే మాకు విమోచన లేదు. ఆ శిలువ మరణము లేకపోతే మాకు దేవునితో సమాధానము లేదు. ఆ శిలువ మరణము లేకపోతే మేము శుద్ధి చేయబడలేము. ఆ శిలువ మరణము లేకపోతే మేము దేవుని కుమారులం అయ్యుండే వారము కాదు. కనుక దేవా, ఇంత ప్రాముఖ్యమైన శిలువను ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానించటానికి ఆయత్తమవుతుండగా మనుష్యుడను, అయోగ్యుడను, అపాత్రుడను మీ సిలువు చాటున మీ దాసుని మరుగుపరిచి చేరికూడి ఆశతోటి దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ, ఆకలి, మక్కువతోటి చేరికూడి రాగలిగిన ప్రియబిడ్డల యొక్క ఆత్మీయమైన ఆకలి, ఆత్మీయమైన దప్పిక, ఆత్మీయమైన అవసరత, అక్కరత మీరు తీర్చి వారి గాయములను కట్టి వారిని సేదతీర్చి వారిని ఆదరించి వారిని గద్దించి వారిని సరిచేసి మమ్మల్ని అందరినీ కూడా గద్దించి సరిచేసి నీ వాక్యము చేత మీరు మాకు పరిచర్యను అనుగ్రహించుమని, మీ పరిశుద్ధాత్మ కార్యమును మాలో లోతుగా జరిగించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారి మరణమును గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చాలాసార్లు నేటి దినాల్లో, అంటే ముఖ్యంగా నేను కూడా ఇంతకుముందు ఎక్కువ ఆలోచించేవాడిని అంటే, గుడ్ ఫ్రైడే అనగానే యేసు ప్రభు వారి మరణం ఎంత భయంకరమైనది, ఆయన చేతుల్లో మేకులు ఎలా కొట్టారు, రక్తం ఎలా కారింది అని ఎక్కువ ఫిజికల్ ఆస్పెక్ట్స్, ఆయన ఎలా శ్రమ పొందాడు, ఆయన శరీరంలోంచి రక్తం ఎలాగా నీరై ప్రవహించింది, ఆయన దెబ్బలు ఎలా తిన్నాడు, ఆయన కొరడాలు ఎలా కొట్టారు అనేది నిజమే, అదంతా కూడా సత్యమే, దాంట్లో ఏమీ సందేహం ఏమీ లేదు. కొన్ని మూవీస్ కూడా తీశారు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, అట్లాగా దాన్ని చూసే చాలామంది ఏడుస్తూ ఉంటారు, తట్టుకోలేకపోతుంటారు. కొంతమంది అనుకుంటారు ఇదంతా వీళ్ళు చూపిస్తున్నారు కానీ ఇంత ఘోరంగా జరిగి ఉండదు అనుకుంటారు. కానీ అది చూపించటం కేవలం కొద్ది భాగం మాత్రమే వారు చూపించగలిగారు, దాన్ని పూర్తిగా డెపిక్ట్ చేయలేకపోయారు. కానీ కేవలం భౌతికమైన శ్రమ గురించే మనం ఆలోచించటానికంటే దాని వెనకాలన్న దేవుని ప్రణాళికను మనం ఆలోచిస్తే మనం ఆత్మీయమైన క్షేమాభివృద్ధి ఎక్కువగా పొందుతాం. మనం బైబిల్ పట్టణాల్లో ఈ బైబిల్ మొత్తం ఒక కథ, ఈ బైబిల్ మొత్తం ఒక పుస్తకం, ఈ బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉన్నప్పటికీ ఇది ఒక స్టోరీ అని మనం చూస్తున్నప్పుడు, ఈ శిలువ మరణం అనేది అప్పటికప్పుడు వచ్చిన ప్రణాళిక కాదు. ఇది దేవుడు జగత్పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపి ఆ కుమారుని మరణము ద్వారా మనల్ని ఆశీర్వదించాలని ఆయన ప్రణాళిక సంకల్పించాడు. ప్రాణగ్రంథంలో మనం చదువుతాం, జగదుత్పత్తికి ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనం చదువుతాం, ఇదిగో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేసదును, నీవు దాని మడిమను పట్టుకొందువు, అతడు నిన్ను చిదగదొరుక్కును అని చదువుతాం. అంటే యేసు ప్రభు వారి మరణం ఏదో అప్పటికప్పుడు ఆ ప్రధాన యాజకులు సద్దూకయ్యులు కలిసి ప్లాన్ చేసుకుని చంపింది అనుకోవటానికి లేదు. అది దేవుడు నిర్ణయించాడు. రండి అపోస్తల కార్యం, మనం ఇక్కడికి వద్దాం, రోమాపత్రిక వద్దాం. దానికంటే ముందు లెట్ మీ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఈ పేతురు గారు మాట్లాడినప్పుడు ఆ మొట్టమొదటి సువార్త ప్రకటించేటప్పుడు ఆ యెరూషలేములో ఉన్న ప్రజలతోటి, అక్కడ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులతోటి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా ఆయన మాటలు మింగట్లేదు, లేకపోతే ఆయన ఎక్కడ మొహమాట పడట్లేదు. వాళ్ళని పట్టుకుని డైరెక్ట్గా మీరు యేసు ప్రభువారిని చంపారు అంటే వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు? మీరు ఆయనను చంపారు. ఈ మాట చాలాసార్లు కనపడుతుంది. చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం,
మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడైనను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. అయితే ఇక్కడ మనం గమనించే సంగతి ఏంటంటే, ఇదేదో కాకతాళీయంగా యాక్సిడెంటల్గా జరిగింది కాదు, దేవుని ప్రణాళిక. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చదివాం, దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానము. 4వ అధ్యాయం 27వ వచనం, 4వ అధ్యాయం అపోస్తల కార్యములు, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై కాలన. కాబట్టి ఈ దేవుడు ఈ శిలువ మరణాన్ని ఆయన ప్లాన్ చేశాడు, సంకల్పించాడు. చాలాసార్లు అనిపిస్తుంది, ఇది ఒక్కటే మార్గమా? ఒకటి అసలు దేవుడు చనిపోవాలా? అసలు దేవుడు చనిపోవటం ఏంటి? జీవాధిపతి, మనం చదివాం, జీవాధిపతిని మీరు చంపితిరి. హౌ టు కాంప్రహెండ్ దిస్ ఫ్యాక్ట్? ఆయన జీవానికి అధిపతి, ఆయన జీవానికి కర్త, ఆయనలో జీవముంది. ఆ జీవము కలిగినటువంటి దేవుడు మరణించటం ఏంటి? హౌ కెన్ హీ డూ దాట్? వెలుగు అయిన దేవుడు చీకటి కావటం ఏంటి? పరిశుద్ధుడైన దేవుడు పాపముగా మారటం ఏంటి? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు శాపముగా మారటం ఏంటి? ఇది గొప్ప దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించేటప్పుడు దాన్ని నిర్ణయించాడు. అందుకోసం మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం. ఎప్పుడు రాశారు అది? యేసు ప్రభువారు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది. జకర్యా గ్రంథంలో మనం చదువుతాం, తమ్ము పొడిచిన వాణ్ణి వారు చూస్తారు అని. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో మనకేం కనపడుతుంది? సిలువ కనపడుతుంది. 22లో సిలువ కనపడుతుంది, 23లో పచ్చిక బయలు కనపడుతుంది, 24లో మైమగల రాజు కనపడతాడు. మీరు 22వ కీర్తన చూస్తే సిలువ యొక్క చిత్రమంతా కూడా ఆ 22వ కీర్తనలో మనకి కనపడతా ఉంటుంది. కనుక పిల్లరా, సిలువ అనేది మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదం. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ సృష్టి ఆరంభములోనే దేవుడు దీన్ని సంకల్పించాడు. దీన్ని మనం పక్కన పెట్టి, యేసు ప్రభువారి సిలువను పక్కన పెట్టి, యేసు ప్రభువారిని ఈ లోకంలో వేటి కొరకో దేని కొరకో మనం ఆయన సేవిస్తే మనం ఎంత తెలివి లేని వారమో మనకి అర్థమవుతూ ఉంటుంది. కారణం ఈ సిలువ మరణం. మీరు చూడండి, ప్రతి పత్రిక పౌలు గారు రాస్తాడు, రోమా పత్రిక సిలువ గురించి రాస్తాడు. ఏ పత్రిక తీసుకోండి, మనం చూపించాలంటే చాలా చూపించుకోవచ్చు. కానీ సిలువ మరణము ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏంటో మనం చూసి ప్రభువుని ఆరాధిద్దాం. ఇప్పుడు రండి, రోమా పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తే, రోమా పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ సిలువ మరణము ద్వారా మన జీవితాలకు కలిగిన గొప్ప మేలేంటో ఈ భక్తుడు కొద్ది వచనాల్లోనే మనకు రాసి పెడుతున్నాడు. ఈ వచనాలకు ముందు ఏం చెప్తున్నా అంటే, మన యొక్క పరిస్థితి ఏంటో చూపిస్తున్నాడు. మనం ఏమై ఉన్నామని చెప్తున్నాడు? మనము బలహీనులము కదా. 6వ వచనం, మనం ఇంకా బలహీనులమై ఉండగా. కింద కొంచెం ముందుకు వస్తే, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయి. మనం బలహీనులము, రెండవది భక్తిహీనులము. 8వ వచనంలో, మనం ఇంకను పాపులమై ఉండగా, మనము పాపులము. దాని తర్వాత 9వ వచనంలో, ఆయన ఉగ్రత మన మీద నిలిచి ఉంది. దాని తర్వాత మనం చదువుతున్నాం 10వ వచనంలో, శత్రువులము. ఈ 5 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మన జీవితం చూస్తే మనం బలహీనులము, భక్తిహీనులము, పాపులము, దేవుని ఉగ్రత కింద ఉన్నవారిమి, మనము శత్రువులము. ఏం జరిగింది? మనం నిన్నటి దినం బైబిల్ స్టడీలో చూసాం. ఆ యొక్క ఏదెను తోటలో దేవుని యొక్క రాజ్యము చాలా అద్భుతముగా ఉండగా సాతానుడు ప్రవేశించాడు. వాడు ప్రవేశించి ఈ ఆదాము అవ్వలను రేపాడు. ఏమని రేపాడు? ఇదిగో దేవుడు మీతో అబద్ధం చెప్పాడు, ఇదిగో దేవుడు మీ మంచి కోరుకోవట్లేదు, దేవుడు మీ గురించి మంచి ఆలోచనలు కలిగి లేడు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు, దేవుని నమ్ముకున్న తర్వాత నీకు నీ కష్టాలు వచ్చాయి
అనవసరంగా దేవుడు నిన్ను శ్రమ పెడుతున్నాడు. నువ్వు నన్ను నమ్మితే, నా మాట నమ్మితే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వాడి ఆలోచన, వాడి ప్రణాళిక అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. యేసు ప్రభువారితో కూడా ఏం చెప్పాడు? నువ్వెందుకు ఆకలిగా ఉంటావు? రాళ్లను రొట్టెలుగా చేసుకో. నీకెందుకు సిలువ? పైనుంచి కిందికి దూకు, నువ్వు పేరు ప్రఖ్యాతులు పొందుతావు. నీకెందుకు సిలువ? నాకు మొక్కు, నేను నీకు ఈ లోక ఘనతంతా ఇస్తాను. ఇది సాతాను యొక్క ప్రణాళిక, స్కీమ్. మనుషుడు ఏం చేశాడు? ఆదాము అవ్వలు వారు అనుకున్నారు, మనం ఎందుకు దేవునికి లోబడి ఉండాలి, మనం ఎందుకు దేవుని చేతి కింద ఉండాలి, దేవుని మాట మనం ఎందుకు వినాలి, చలో మనం ఏం చేద్దాం, మనమే దేవుళ్ళం అయిపోతాం. ఎట్లా దేవుళ్ళం అవుతాం? ఇదిగో దేవుడు తినొద్దన్న పండు తింటే మన కళ్ళు తెరవబడతాయంట. ఏమిటా పండు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. ఎందుకు దేవుడు తినొద్దన్నాడు? మంచి ఏదో చెడేదో తెలియటం మాత్రమే కాదు, నిర్ణయించటం. చాలాసార్లు మనం నిర్ణయిస్తాం ఏది మంచి. అందుకోసమే కదా మనకు మంచి అనిపించింది వారే వాళ్ళకి చెడు అనిపిస్తుంది, వేరే వాళ్ళకు చెడు అనిపించింది మనకి మంచి అనిపిస్తుంది. ఎందుకు? ఇది సబ్జెక్టివ్. కానీ దేవుడు ఒకసారి మంచి అంటే అది అందరికీ మంచే, అది ఆబ్జెక్టివ్. దేవుడు చెడు అంటే అది చెడు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఇది చెడు అన్నా అది చెడే, కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ పండు, ఆ ఫలము చూపుకు రమ్యమైనది. ఏముంది? ఇంకేం రాయబడింది? చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం. అవ్వ ఏం చేసింది? ఆదికాండం 3వ అధ్యాయం. ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నుట చూచి ఆ ఫలము తీసుకొని తాను తిని తన భర్తకైన ఆదాముకి ఇస్తూ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏం చెప్తున్నారు దేవునితోటి? దేవా నువ్వు మంచోడివి కాదు, దేవా నువ్వు చెప్పింది సత్యము కాదు, దేవా నువ్వు చెప్పిన మాటలు నిజము కాదు, నువ్వు మా మంచి కోరేవాడు కాదు, నువ్వు మమ్మల్ని చేసావేమో కానీ మమ్మల్ని ఏడిపించాలనుకుంటున్నావు, మాకు రావాల్సిన ఆధిక్యతలు నువ్వు మాకు ఇయ్యకుండా ఆప్ చేస్తున్నావు, మాకు రావాల్సిన దీవెనలు ఇయ్యకుండా నువ్వు అణిగి పెడుతున్నావు. ఎన్ని రోజులు ఇలాగా? మేము ఒప్పుకోము, మేము దేవుళ్ళం అయిపోతాం. దట్ ఈస్ అన్ ఓపెన్ రెబిలియన్. అదే పాపము అంటే. అదేదో పండు తినటం కాదు, ఆ పండు తినటం వెనకాల ఉన్న ఉద్దేశము దేవుడు చూశాడు. ఎవరి మాట వాళ్ళు మీరింది? దేవుని మాట. చూడండి, పాపం అనేది దాని ఇంటెన్సిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎవరికి వ్యతిరేకంగా చేశాం. ఇప్పుడు రోడ్డు మీద ఒక తాగుబోతు పోతున్నాడు, వాడు అందరిని తిట్టుకుంటూ పోతున్నాడు, వాడు చంపదెబ్బ కొట్టు, అది పెద్ద నేరము కాదు. కానీ ఒక మంత్రి గారిని కొట్టు చంపదెబ్బ, గవర్నర్ను కొట్టు, రాష్ట్రపతి దగ్గరకు పో, అది ఎంత పెద్ద తీవ్రం. అదే చంపదెబ్బ. ఫస్ట్ ఎవరిని కొట్టావు? తాగుబోతును కొట్టావు, దొంగను కొట్టావు, అది తప్పేమీ కాదు. కానీ ఆ అవతల వ్యక్తి ఎవరికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నామో ఆ వ్యక్తి స్థానము పెరిగే కొద్దీ పాపము యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. వీరు ఎవరి మాట వినట్లేదు అంటే సర్వశక్తి గల దేవుని మాట. కానీ ప్రతి పాపము అది మనుషులకు వ్యతిరేకం మాత్రమే కాదు. దావీదు పాపం చేసినప్పుడు నేను బత్షెబాకు వ్యతిరేకంగా పాపం చేశాను, ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశాను అనట్లేదు. ఏమన్నాడు? నీకు వ్యతిరేకముగా నేను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కానీ పిల్లల పాపం అనేది దేవుని మాటను తృణీకరించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడి అక్కడి నుంచి ప్రవేశించిన పాపము విస్తరించి 4వ అధ్యాయంలో నరహత్య ప్రవేశించింది. 5వ అధ్యాయంలో మృతి పొందెను, బ్రతికెను, మృతి పొందెను. 6వ అధ్యాయము జలప్రలయం వచ్చింది. 9వ అధ్యాయము గొప్ప గోపురం కట్టుకుందామనుకున్నారు, దేవుడు వారి భాషలు తారుమారు చేశాడు. ఈ పాపము విస్తరించి ఏం చేసిందంటే మనల్ని పతనం చేస్తూ వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం సంకల్పించాడంటే
ఈ పాపము చేత పతనమైన ఈ ప్రజలను మరలా ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఎలాగ ఆదామవ్వలు దేవుని ప్రజలయ్యారో మనలను తన ప్రజలుగా చేసుకోవాలనుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది మన ప్రణాళిక కాదు. మరలా మనల్ని సమకూర్చుకోవాలనుకున్నాడు, మనల్ని తన ప్రజలుగా చేసుకోవాలనుకున్నాడు, తన రాజ్యముగా చేసుకోవాలనుకున్నాడు, మనల్ని పరిపాలించాలనుకున్నాడు, మనల్ని హత్తుకొని యుగయుగాలు మనతో ఉండాలని ఆశించాడు. ఎట్లా జరుగుతుంది ఇది? ఎట్లా జరుగుతుంది? వెలుగు కలుగ్గాక అన్న దేవుడు ప్రాయశ్చిత్తం కలుగ్గాక అనలేడా? వెలుగు కలుగ్గాక అనగా వెలుగు కలిగింది. ఆకాశము వేరుపరచబడుగాక అనగానే ఆకాశం వేరుపరచబడుతుంది. కానీ మన ప్రాయశ్చిత్తం అలా జరగలేదు. కారణం ఏంటి? మొట్టమొదటిది, మన పాపం ఎంత విస్తారమైంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, చిన్నవానికి వ్యతిరేకంగా పాపం చేస్తే అది ఇంటెన్సిటీ తక్కువ. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి పాపము దేవుడు ఎంత కరుణా సంపన్నుడైతే మనల్ని నాశనం చేయకుండా ఉండాలి. ఆ పాపం ఎంత విస్తారమైన బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. ఇక్కడ మనం చదివిన మాటలు, మనం బలహీనులమి. ఏ విషయంలో బలహీనులమి? ఆత్మీయంగా దేవుని దగ్గరకు రాలేము. దేవుని దగ్గరికి రావటానికి శక్తి మనలో లేదు. కారణం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే. ఈ చచ్చిన వాడు దేవుని దగ్గరకు పరిగెత్తుకొని ఎలా వస్తాడు? అసలు పరిగెత్తాలనే కోరిక ఎక్కడుంది? కారణం, మనం భక్తిహీనము. ఒకటి, మనకు శక్తి లేదు. రెండవది, కోరిక కూడా లేదు దేవుని దగ్గరకు రావాలని. కారణం, దేవుని పట్ల మనకు విరోధ భావం, దేవునికి మనం శత్రువులం, దేవుని దృష్టిలో పాపులం, దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతను తీసివేయాలి అంటే ఆ ఉగ్రతను భరించాలి, ఆ ఉగ్రత తీర్చివేయబడాలి. కలువరి సిలువ చేసింది ఏంటంటే ఆ ఉగ్రతను తీసివేస్తూ వచ్చాడు. ఈ సిలువ ద్వారా మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. మొట్టమొదట 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ కలువరి సిలువ ఏం చూపిస్తుంది అంటే దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? మనం పాపులమై ఉన్నప్పుడు, మనం భక్తిహీనులమై ఉన్నప్పుడు, మనం బలహీనమై ఉన్నప్పుడు, మనం శత్రువులమై ఉన్నప్పుడు, మనము ఆయనకు విరోధముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. పిల్లరా, ఎవరు మనల్ని ప్రేమించగలుగుతారు? ఈ బైబిల్ ప్రేమ గురించిన గ్రంథము. ఆయన మనల్ని ప్రేమించాడు, కారణము లేకుండా ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, నిర్హేతుకంగా ప్రేమించాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనమేదో చేస్తామని కాదు, మనం పాపులమని తెలిసి, మనం దౌర్భాగ్యులమని తెలిసి ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ ఇది? ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? కానుకలు ఇస్తాం. మనకున్న దాంట్లో మనకు 10 రూపాయలు అంటే 1 రూపాయి ఇస్తాం. మా అంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తాం. కానీ ప్రభు ఏమి ఇచ్చాడు అంటే ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రేమ గొప్పది. ఎందుకో ఇక్కడ రాయబడింది, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు. ఎక్కడ రాయబడింది అన్నమాట? యోహాను పత్రిక, యోహాను సువార్తలో కూడా ఉంది. యోహాను సువార్త మొట్టమొదటి అంశం, ఆరాధన కొరకై దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎన్నో అధ్యాయం అన్నా? 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే ప్రియులారా, ప్రాణము పెట్టునంతగా ప్రేమి. ఈ ప్రేమ మనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అంత ప్రేమించటం మనకు అలవాట్లేదు.
అంత ప్రేమించటం మన ఊహకు అందనటువంటిది. మనకు తెలిసిన ప్రేమ ఏంటంటే మనకున్న దాంట్లో ఏదో కొద్ది గీయటం, ఏదో జాలిపట్టం, ఏదో అవునా అంటం, కానీ ప్రాణం పెట్టటం ఇది దేవుని ప్రేమ. ఈ కలువరి శిలువ ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మన కొరకు తన కుమారుని పంపి ఉన్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లా వెల్లడిపరిచాడు? ఆ దేవాది దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు ఒక శరీరాన్ని ధరించి మన రూపములో, మనకు బదులు, మన స్థానములో మరణించటానికి, మన సబ్స్టిట్యూట్గా మన రూపము ధరించి వచ్చాడు. ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. ఆత్మరూపైన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వమును వ్యాపించి ఉన్నటువంటి అనంతుడైన దేవుడు తన్ను తాను కుదించుకొని ఒక మనిషిగా, ఒక శిశువుగా ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీ కొరకు, నా కొరకు మరణించటానికి వచ్చాడు. ఇది ప్రేమ. ఈ ప్రేమకు మన ప్రతిస్పందన ఏంటి? మన ప్రతిస్పందన ఆరాధన. ఇంత ప్రేమించటానికి నాలో ఏం కారణం ఉంది? నేను నీకు శత్రువును, విరోధిని, విరోధ భావం గలవాడను, పాపము చేసిన వాడను, తిరుగుబాటు చేసిన వాడు. ఎట్లా ప్రేమిస్తాడు దేవుడు? ఆయన గొప్ప కనికరం. మొట్టమొదటిది, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ కలువరి శిలువ ఆయన ప్రేమను చూపిస్తూ ఉంది. రెండవది, ప్రేమించటం మాత్రమే కాదు, ప్రేమించి ఏం చేశాడు? మన కొరకు ప్రాణం ఇచ్చాడు, చనిపోయాడు. ఈ 5 అధ్యాయంలో ఇక్కడ చాలాసార్లు మరణము, చనిపోవటం చూస్తున్నాం. చూడండి 6వ వచనం, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆయన చనిపోయాడు. 7వ వచనంలో 2 సార్లు చనిపోవటం గురించి మనం చదువుతాం. 8వ వచనంలో మరలా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనంలో ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో, ఆయన కుమారుని యొక్క మరణం. రెండవది పిల్లరా, ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మన కొరకు మరణించాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత, ఆ మరణము కూడా అనిపిస్తుంది. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు ఓకే, రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు, రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు. దేవుడు రక్తం కారవాలి. ఆ దేవుడు కాలవకూడదు. ఎవరు కావాలా? మన తరపున ప్రతినిధి కావాలి, అంటే మానవుడు కావాలి. కానీ యేసుప్రభువు ఏమయ్యాడు? దేవుని తరపున దేవుడయ్యాడు, మన తరపున మానవుడయ్యాడు. దైవ మానవుడై మన కొరకు రక్తాన్నిగా. ఒకవేళ రక్తాన్నే గార్చాలంటే నాకు అనిపిస్తుంది, నా ఇమాజినేషన్, ఒక పెద్ద కొండ మీద నిలబడి, ఓ ప్రజలారా చూడండి, మీ కొరకు నేను రక్తం గారుస్తున్నా అని చెప్పి ఇట్లా కోసుకొని, చూడండి ఇగో రక్తం అని చెప్పి ఒక ప్లేట్లో పట్టేసేసి కారవచ్చు కదా. ఎందుకంత ఆ దినాల్లో అత్యంత క్రూరమైన, అత్యంత అవమానకరమైన మరణం ఏంటి అంటే సిలువ మరణం. అత్యంత దారుణమైనటువంటి నేరస్తులను సిలువ వేసేవారు. ఎందుకు ప్రభు అంత దీనమైన, అంత దారుణం? మనం ఓకే రక్తం గార్చాలో ఓకే అనుకుందాం, దేవుని న్యాయం, రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు. అట్లాంటప్పుడు కొంచెం సుఖంగా రక్తం గార్చొచ్చు కదా. అంత దారుణమైన ఈ కొరడా దెబ్బలు, అవమానము, నింద, ముండ్ల కిరీటము, రోదన ప్రభు తట్టుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి ప్రభు అన్నాడు, తండ్రి ఇంకా వేరే మార్గం లేదా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం తొలగి, నవల కావట్లేదు ప్రభా, ఇంకేది మార్గం లేదా? అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. ప్రభువు ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఇంతకంటే ఎవరు ప్రేమించలేరు. మనుషుల ప్రేమ మారిపోయేటువంటిది. దేవుని ప్రేమలో మార్పు లేనటువంటి ప్రేమ. ఎందుకు? ఇదేదో మనలో మంచిని చూసి ప్రేమించిన ప్రేమ కాదు, మనలో చెడుని చూసి వదిలిపెట్టడానికి. మనం మనుషులను ఎప్పుడు ప్రేమిస్తాం? మన మాట వింటే ప్రేమిస్తాం, కాబట్టి మన మాట వినకపోతే ద్వేషిస్తాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ మనలో ఏదో మంచిని చూసో, మనలో ఏదో మంచితనాన్ని చూసో ప్రేమించిన ప్రేమ కాదు. మొట్టమొదటిది
ప్రేమించాడు, రెండవది ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. చాలా లేఖన భాగాలు చాలా మనకు చూపించవచ్చు. ఆయన ప్రాణం ఇచ్చాడు. చూడండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనము. కావున 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, క్షమించండి, 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను కల్వరి శిలువలో జరుగుతుంది ఏంటి తెలుసా? అక్కడ బలి జరుగుతుంది. ఏ బలి జరుగుతుంది? పాత నిబంధనలో యాజకుడు ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజలు ఆ గొర్రె పిల్ల మీద చేతులు ఉంచుతారు. ఆ గొర్రె పిల్ల మీద చేతులు ఉంచుతారు. అంటే ఏం చెప్తున్నారు? మా పాపము ఈ గొర్రె పిల్ల మీద మోపబడుతుంది. అప్పుడు ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి యాజకుడు దాన్ని వధించి దాన్ని కత్తితో ముక్కలుగా చేసి దాని చర్మం వలిచి దాన్ని దహన బలి చేస్తాడు. కల్వరి శిలువ మీద బలి జరుగుతుంది. ఎవరు బలిస్తున్నారు? ఎవరు బలిస్తున్నారు? ఎవరు బలి చేయబడుతున్నారు? యేసు ప్రభువారు బలి ఎవరు బలి ఇచ్చేది ఎవరు మరి? సైనికులా? భౌతికంగా సైనికులే, కానీ ఆత్మీయంగా ఎవరు బలిచ్చేది? తండ్రి అయినటువంటి దేవుడు మనందరి పాపము ఆయన మీద మోపబడగా అతి పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపము పట్ల, ఒక పాపి పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తాడో చూడాలంటే కల్వరి శిలువను చూడాలి. అప్పుడు కొన్ని వార్తలు వినపడతా ఉంటాయి మనకి. చిన్నపిల్లలను పాడు చేశారు, లేకపోతే ఇలా ముక్కలు చేశారు అనేది వినపడినప్పుడు మనకు అనిపిస్తే రక్తం మరిగిపోతుంది. వాడిని పట్టుకుని కొట్టేయాలా, చంపేయాలనిపిస్తుంది. ఎవరికి? పాపులమైన మనకి. ఒక అత్యంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? గన్ పెట్టుకొని షూట్ చేసేస్తాడు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మట్టిలో మురికిలో పెరిగే వాళ్ళకి మురికి పెద్ద కొత్తది కాదు. కానీ అస్సలు మురికితో సంబంధం లేనటువంటి వాడు మురికి గుంటలో పడ్డాడు అనుకోండి, తట్టుకోలేము. ఇప్పుడు మనమే జనరల్ ట్రైన్లో అక్కడ టాయిలెట్స్ పక్కన సీటు నిలబడాల్సి వచ్చిందనుకోండి, ఎంత వేదన పడిపోతాం మనం. ఎందుకు? మనం రోజు అట్లా ఉండట్లా, కొంచెం మంచిగా ఉంటున్నాం దేవుని దయ వల్ల, మనం అక్కడ ఉన్నట్లా. ఆ దేవాది దేవుడు పాపము లేనటువంటి వాడు మన పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు ఆ దేవాది దేవుడు ఆయనను నలగొట్టాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. నిశ్చయముగా 4వ వచనం, అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. 10వ వచనం, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. దేవుడు ఆయన నలగొట్టాడు, దేవుడు ఆయన్ని విరగ్గొట్టాడు. కారణం, మనందరి పాపము ఆయన మీద మోపబడుతూ వచ్చింది. ఒక పక్క సైనికులు చేస్తున్నారు, కానీ అది బయటికి కనపడేది. బయటికి కనపడింది ఏంటంటే, మనందరి పాపము ఆయన మీద మోపబడగా యేసు ప్రభువారు, దేవా దేవా నన్నేలా చేయి. తండ్రి తండ్రి అనలేదు. ఒకప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఆ గెత్సెమనే తోటలో అందరూ పరిగెత్తుకొని పోతే వారు పరిగెత్తుతారో ముందే చెప్పి యేసు ప్రభువారు అన్నాడు, మీరందరూ నన్ను విడిచిపెడతారు, కానీ నా తండ్రి నాకు. కానీ ఆ తండ్రి అక్కడ తోడుగా లేడు. ఆ తండ్రి ఎలా ఉన్నాడు? ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇమాజిన్ ద టెర్రర్. చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడి తండ్రి ఎప్పుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు సడన్గా తండ్రి పోలీస్ ఆఫీసర్ అయిపోయి కొరడా తీసుకొని ఆ పిల్లవాడిని కొడుతున్నాడు. వాట్ మైట్ హ్యావ్ బీన్ పాసింగ్ త్రూ దాట్
ఇప్పుడు యేసు ప్రభు వారి తండ్రి వారు యుగయుగాలు కలిసి ఉన్నారు. కానీ సిలువలో జరుగుతుంది ఏంటంటే తండ్రి ఈ కుమారుణ్ణి శిక్షిస్తున్నాడు. ఎలా శిక్షిస్తున్నాడు? ఒక పాపిని ఎలా శిక్షిస్తాడో, ఒక అత్యంత నీచుడైన పాపిని అత్యంత పరిశుద్ధుడైన దేవుడు తన మహారౌద్రముతోటి తన ఉగ్రతంతా ఆ కుమారుని మీద కుమ్మరిస్తున్నాడు. ఆ సిలువలో జరిగింది ఏంటంటే మనందరి పాపం ఆయన మీద మోపబడి ఆ ఉగ్రత ఆయన అనుభవించి ఆయన నీతి మనకు ఆపాదించి, ఇది రక్షణ, ఇది మారు మనసు. రక్షణ అంటే ఏదో నేను నమ్మాను లేకపోతే నేను పట్టుకున్నాను కాదు, నేను దిగాను కాదు. మనందరి పాపము ఆయన మీద మోపబడి ఆ పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించి మన రుణపత్రం మేకులకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి వీళ్లకు పాప శిక్ష లేదు అని దేవుడు ప్రకటించటం ఆ కలువరి శిలువలో జరిగింది. మొట్టమొదటి అంశం ఆయన ప్రేమించాడు. రెండవ అంశం ఆయన మన కొరకు చనిపోయాడు. మూడవది అక్కడ ఏం రాయబడుతుందంటే మనము ఆయన ద్వారా, ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడి. కలువరి శిలువలో జరిగింది ఏంటంటే రికన్సిలియేషన్, సమాధానపరచబడుట. ఎప్పుడు సమాధానపరుస్తారు? పంచాయతీ, మన భాషలో చెప్పాలంటే ఇద్దరు పార్టీలను కూర్చోబెట్టి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇద్దరికి తగిన ఒప్పందాన్ని చేస్తారు. అప్పుడు వారి మధ్య ఉన్న ద్వేషాన్ని తీసివేస్తారు. ఆ యొక్క ఆది కాండములో మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు మానవుడు వీరిద్దరి మధ్యలో గొప్ప అగాధం వచ్చేసింది. ఆ అగాధాన్ని మరలా బ్రిడ్జ్ చేసింది ఏంటంటే కలువరి శిలువ. ఏం జరిగింది? మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఎందుకు సమాధానపరచబడలేకపోయా? అంతకుముందు మన మధ్యలో పాపం ఉంది. రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము కురచకాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏమొచ్చింది? మీకు మీ దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాయి. ఆ పాపము మధ్యలో ఉన్నంత కాలం దేవుడు మనతోటి మరలా వీళ్ళు నా పిల్లలు అని చెప్పలేకపోయాడు. ఆ కలువరి శిలువలో జరిగింది ఏంటంటే ఆ మన మధ్య ఉన్న దేవుని ఉగ్రత తొలగించబడింది. రండి కొలస్సీలకు రాయబడిన పత్రిక, కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధానపరుచుకునవలనని ఆయన శిలువ రక్తం ఏం చేసిందంటే పిల్లరా, సంధి చేసింది. సంధి చేసింది, మన మధ్యలో ఉన్న ద్వేషాన్ని తొలగించింది. 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో, దేవుని పట్ల మన మనస్సులో ఏముంది అంటే విరోధ భావం. శత్రువుల మనం చదివామే. ప్రతి మనిషి పుట్టుకతోనే దేవునికి శత్రువు. పాపం అనేది ఎవ్వరు నేర్పించాల్సిన పని లేదు. పాపం అనేది ఎదిగిన తర్వాత వచ్చేది కాదు, పుట్టుకతోనే మనస్సులో విరోధ భావం గల ఉండే మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం మనల్ని దేవునితో సమాధానపరిచింది. అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకుముందున్న ద్వేషము లేదు. ఇప్పుడు దేవుడు మనం కలిస్తే, ఒకప్పుడు దేవుడు మనతో మాట్లాడలేడు. కారణం మన పాపం. ఆయనేమో పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేనివాడు. ఒక పోలీసు, ఒక క్రిమినల్ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారా? కలిసి టీ తాగుతారా? లేదు. ఎందుకు? ఇతను పాపం చేశాడు, పోలీసు ఏం చేయాలి? ఇతను శిక్షించాలి. ఎప్పుడు మాట్లాడుకోగలుగుతారు కలిసి? ఇతడు శిక్ష అనుభవించి గవర్నమెంట్ వారి చేత నిర్దోషి అని పిలువబడితే అప్పటికి కూడా మాట్లాడలేరు. ఎందుకు? మళ్ళీ పాత నేరస్తులతో కలిసామంటారు. ఈలో ఏదైనా కాలం కలిసి వచ్చి వీళ్ళ మంత్రో గింత్రో అయితే అప్పుడు ఇద్దరు కలుస్తారు.
మనల్ని మాంసయుక్తమైన దేహమందు మరణము చేత మనల్ని సమాధానపరిచాడు. ఏం జరిగింది ఆ సిలువలో? చూడండి, 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును పిల్లరా ఈ సమాధాన పరచడం అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇది మన వల్ల అయ్యేది కాదు. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇదిగో పోదాం పద చందా వేద్దాం, పోదాం పద జుట్టు తీసేసుకుందాం, పోదాం పద ఉపవాసం ఉందాం, పోదాం పద నదుల్లో మునుగుదాం, పోదాం పద అది చేద్దాం. ఎందుకు? దేవునితో సమాధానం కావాలి. మనం ఏం చేసినా చాలామంది అనుకుంటారు కన్నీళ్లు విడిస్తేనే రక్షణ అనుకుంటారు. మన కన్నీళ్ళ ద్వారా రక్షణ రాదు. మనం అయ్యో నేను ఎందుకు పాపం చేశాను మంచిదే, కానీ దాని ద్వారా రక్షణ రాదు. రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభువారి యొక్క కార్యము ద్వారా వచ్చింది తప్ప మన కన్నీళ్ళ ద్వారా మనం చేసిన దాని ద్వారా రక్షణ రాలేదు. కాబట్టి 3వది ఏం చూసామంటే, ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన సమాధానపరచి ఆ సమాధానపరిచే పరిచర్య మాకు అప్పగించాడు. ఆ చివరి వచనంలో చెప్తాడు, ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మొట్టమొదటిది ఆయన ప్రేమించాడు. 2వది ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. యోహాను 13:1 ఉంటుంది, యేసు తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించి. అంతము వరకు ఉన్నటువంటి ప్రేమ ఇది తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, మనుషుల స్నేహితుల ప్రేమ కంటే, వీరందరి ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ. కారణం, ఆ ప్రేమలో మార్పు లేదు. ఆ ప్రేమ అనుదినము నూతనముగా పుడుతూ ఉంది. ఆ ప్రేమలో తగ్గుదల లేదు. అది దేవుని ప్రేమ. ఎంత ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా ప్రేమించు. 3వది, ఆ కలువరి శిలువలో ఏం కనపడుతుందంటే, మనము దేవునితో సమాధాన పడ్డాం. ఎలా జరిగింది? మన మీద ఉన్న రుణపత్రం, అప్పు తీసుకున్నామే, శిక్ష వేయాలే, ఆ డెత్ సెంటెన్స్ తీసుకొని దేవుడు దాని మీద చేవ్రాతంతా తుడిచేసి మేకులతో సిలువకు కొట్టి, ఇదిగో వీళ్ళందరూ రుణమాఫీ జరిగిపోయింది, డిక్లేర్డ్ అని చేశాడు. 4వది, అక్కడ ఇంకో మాట ఉంది, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. పిల్లల కేవలం మన అప్పు తీసేయటం మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు లొంగిపోయినప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు కనికరించి వారి మీద ఉన్న పాత కేసులన్నీ ఎత్తేస్తారు. అంటే అప్పు తీసేశారు, కానీ ధనవంతుడు అయ్యాడు ఆయన కాల. అంటే ధనవంతుడు అంటే ఏంటి? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వారి చేత బిరుదులు ఏమైనా ఇస్తారు వారికి? ఎందుకు? మాజీ నేరస్తులే అంటారు. ఇప్పుడు మన పాపం పోయింది. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే పాపం పోవటం ఒక్కటే కాదు, నీతి కావాలి. ఏంటి నీతి అంటే? దేవుని ఆజ్ఞలను పాటించటం నీతి. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండటం నీతి. రైచియస్నెస్ ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ రిలేషన్ విత్ గాడ్. మనము దేవుని మాటను తిరస్కరించాం, అవిధేయులమైపోయాం, పడిపోయాం. ఇప్పుడు మన మీద శిక్ష వచ్చింది, దేవుడు ఆ శిక్ష తీసేశాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? అగాధంలోంచి న్యూట్రల్ బేస్లోకి వచ్చాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇడికి పోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మరణము ద్వారా మన శిక్ష తొలగించబడి అగాధంలోంచి పైకి వచ్చాం. కానీ దేవుడు ఇక్కడ లేడు. దేవుడు నీతి గలవాడు. మనం పాపం పోయింది, కానీ నీతిమంతులమా? కాదు. ఎప్పుడు నీతి వస్తుంది? దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే నీతి వస్తుంది. మళ్ళీ ఆజ్ఞలు పాటించడం, ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మొత్తం
క్యాన్సిల్. 10 ఆజ్ఞలు ఉన్నాయి, లేకపోతే 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల్లో 612 పాటించి ఒకటి పాటించకపోతే స్కోర్ ఎంత, మార్కులు ఎంత? 0. యాకోబు పత్రికలో అదే చెప్తాడు, 0. కాబట్టి అసలు మన వల్ల కాదు అది నీతి. మరి నీతి లేకుండా దేవునితో యుగయుగాలు ఎలా ఉంటాం? సరే, పాపం పోయింది, శిక్ష పోయింది, నరకం పోయింది, మరి దేవునితో ఉండాలంటే నీతి కావాలి కదా. ఏం చేశాడు యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి పాపము లేకుండా దేవుని ప్రతి ఆజ్ఞను ఆయన పాటించాడు. యాక్టివ్ ఒబీడియన్స్ అంటారు. ప్రతి ఆజ్ఞను పాటించాడు. దాని ద్వారా ఏం సంపాదించాడు? నీతి, దేవుని నీతి. ఆ సిలువలో జరిగింది, మన పాపమంతా ఆయన మీద మోపబడి ఆయన నీతి మనకు ధరించబడింది, ఆపాదించబడింది. యేసు ప్రభువు ఆ యొక్క ఏదైనా తోటలో వారు పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులు కట్టుకుంటే అంజూరపు ఆకులు మీ దిగంబరత్వాన్ని కప్పలేవు అని దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని చర్మము తీసి ఆ చర్మపు చొక్కాయలు వారికి ధరింపజేశాడు. ఆ మాట చాలా అద్భుతమైన మాట అనిపిస్తుంది. వేసుకోండ్రా అనలా, ఆయన ధరింపజేశాడు, వారి తొడిగాడు. కలువరి శిలువలో జరుగుతుంది ఏంటంటే కేవలం మన పాపం పోవడం కాదు, మనం నీతిమంతులం అవుతున్నాం, ప్రకటించబడుతున్నాం. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు వీళ్ళు అంటే నీతిమంతులు అంటే ఏంటి? దేవుని ప్రతి ఆజ్ఞను పాటించిన వారు. అట్లా తప్పు కదా, మనం పాటించలేదు కదా. దేవుడు పాటించి ఆయన నీతిని, రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చదివే సంగతి ఇదే. రండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 20, ఇది కృప. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఈ మాట తీర్చబట్టం అనే మాట, తీర్చబడి ఎక్కడ కనపడుతుంది? కోర్టులో కనపడుతుంది కదా. ఇది కోర్టు టెర్మినాలజీ. కోర్టులో జడ్జి గారు కూర్చున్నాడు, మనం అక్కడ ఉన్నాం పాపము చేత శిక్షకు పాత్రులం. ఈ జడ్జి గారు డిక్లేర్ చేస్తాడు ఏమని? వీళ్ళు శిక్ష అనుభవించాలి. మళ్ళీ ఆ జడ్జి గారే వచ్చి ఆ శిక్ష తాను అనుభవించి వీళ్ళు క్యాన్సిల్ అని చెప్పాడు. ఇంకా వ్యక్తికి ప్రమోషన్ కావాలి, న్యాయవంతులు కావాలి. మళ్ళీ ఆ జడ్జి గారే తన నీతి ఇతనికి తొడిగించాడు. ఇది కృప. నీతిమంతులుగా కిందకి వచ్చి చూడండి, 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును, తాను నీతిమంతుడును ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఇన్విజిలేషన్ చేస్తున్నాను అనుకోండి, పిల్లలకి వాళ్ళకి మార్కు పాస్ కావట్లా, నేనే కాపీలు అందిస్తే వాడు పాస్ అవుతాడు, కానీ నేను అపరాధిని అవుతాను. ఎందుకు? నా డ్యూటీ నేను చేయట్లా. ఇప్పుడు దేవుడు, మనము నీతిమంతులము కాదు, కానీ దేవుడు నీతిమంతులు డిక్లేర్ చేస్తున్నాడు. మరి ఆయన అప్పుడు నీతిమంతుడు ఎట్లయితాడు? తాను నీతిమంతుడును తన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఇంగ్లీష్లో బాగుంటుంది, జస్ట్ అండ్ జస్టిఫైయర్. హౌ దిస్ ఈజ్ పాసిబుల్? ఏం చేశాడు? తన నీతిని మనకిచ్చాడు, ధరింపజేశాడు, తీర్పు తీర్చాడు. పిల్లరా, నువ్వు నేను దేవుని పిల్లలమయ్యాము అంటే అర్థం దీంట్లో మన పాత్ర లేదు. అందుకోసం రాయబడుతుంది, మీరు విశ్వాసము వలన కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే, ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఆ కలువరి శిలువ చూస్తే, ఆ కలువరి శిలువ ఏం చూపిస్తుంది? దేవుని ప్రేమను చూపిస్తుంది, ఆయన ప్రాణం పెట్టాడు అని చూపిస్తుంది. మూడవది, మనము దేవునితో సరిచేయబడ్డాం. ఇప్పుడు దేవునికి మనకి శత్రుత్వం లేదు. ఒకప్పుడు దూరస్తులం, ఇప్పుడు మనం సమీపస్తులం. ఒకప్పుడు దేవునికి మనం శత్రువులం, ఇప్పుడు దేవునికి మిత్రులం. అంత మాత్రమే కాదు, మనల్ని నీతిమంతులుగా దేవుడు ఉచితముగా, ఫ్రీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకో రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంత గొప్ప త్యాగం,
ఇమాజిన్ ద గాడ్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్స్, ఈ సర్వ సృష్టి చేసిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు ఒక మానవునిగా తన్ను తాను తగ్గించుకొని శరీరధారి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ పాపభరితమైన లోకంలో జీవించి శ్రమ పొంది మరణించి ముళ్ళ కిరీటం పెట్టబడి కొరడాలతో కొట్టబడి బల్లెపోటు పొట్టబడి చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడి రక్తము గార్చింది. ఎందుకంటే నువ్వు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, నువ్వు ఆయన దగ్గర రావాలని. ఇది నాకు వద్దులే అని తృణీకరిస్తే, ఇది నాకు అవసరం లేదు, నేను బతుకుతాను ఎట్లాగైనా అనుకుంటే, మన జీవితం ఎంత దౌర్భాగ్యకరం. రక్షణ పొందిన నువ్వు నేను, ఇది ఎంత గొప్ప త్యాగం. చాలాసార్లు దీన్ని మనం పక్కన పెట్టి మనకున్న శ్రమలను మ్యాగ్నిఫై చేసుకొని, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు వాటిని భూతద్దంలో పెట్టి చూసుకుంటూ, ఏం దేవుడు ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు, ఇది ఇచ్చాడు. ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలా? ప్రాణం పెట్టాడు, తన కుమారుని అర్పించాడు, తన నీతి నీకు ఇచ్చాడు. ఈ లోకంలో ఎట్లన్నా బ్రతుకు, ఒకనాడు రాబోతుంది, యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటావు. దీనికి ఏం అర్హత ఉంది మనకి జీవితానికి? అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, రండి మనం చదివి మన ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు పదవ వచనం, కాబట్టి మనం మరింత నిశ్చయంగా రక్షించబడతాం. ఎందుకు? ఆయన ఇప్పుడు జీవిస్తున్నాడు. ఆయన మరణించాడు, కానీ మరణములో ఆయన లేడు. మరణ వేదనలో ఆయన బంధించి ఉండుట అసాధ్యం. ఆయన తిరిగి లేచాడు. ఆయన నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఆ కల్వరి శిలువలో 4 విషయాలు మనం చూసాం. ప్రేమ చూసాం, ప్రాణం పెట్టుట చూసాం, సమాధానపరచబట్టం చూసాం, నీతిమంతులు కావడం. ఇంకా చెప్పడానికి చాలా సంగతులు చెప్పవచ్చు. ఆ శిలువలో రెడెంప్షన్ ఉంది, విమోచన ఉంది. ఆ రక్తములో విమోచన ఉంది. ఆ రక్తములో ప్రాయశ్చిత్తం ఉంది, అటోన్మెంట్ ఉంది. ఆ యొక్క శిలువలో మనము దేవుని కుమారులమయ్యాం. ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఆ కలువరి శిలువలో మొదటి ఆదాము కోల్పోయిన దానిని ఈ రెండవ ఆదాము, యేసుప్రభువారికి ఒక పేరేంటి? కడపటి ఆదాము. ఈ కడపటి ఆదాము దాన్ని తిరిగి అంతకంటే ఎక్కువ సమకూర్చాడు. ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడో, ఈ కడపటి ఆదాము దాన్ని ఇంకా ఎక్కువగా సమకూర్చాడు. దీంట్లో మన పాత్ర ఏంటి? మనం ఏం చేసాం? మనం పాపం తప్ప ఏం చేయలే. మనం చేసింది ఏదైనా ఉందంటే మనం పాపం చేసాం కాబట్టి రక్షణ వచ్చింది. దీంట్లో అతిశయించడానికి ఎవ్వరికి ఏమీ లేదు. మనం ఆయన పాదముల దగ్గర పడి, ప్రభువా నేను దీనికి పాత్రుడిని కాదు, నేను దీనికి అర్హుడను కాదు, ఇది కేవలం నీ కృప, ఏమని ఆరాధించగలను అని ప్రభును మనం స్తుతించి ఆరాధిస్తాం. మొదలు లేచినప్పుడు పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. సండే స్కూల్ కాదు, ఫ్రైడే స్కూల్ ఏమో ఈరోజు.